ప్రైజ్ ద లార్డ్. ఈ దినము మనము రక్తం యొక్క ప్రాముఖ్యత గురించి ధ్యానించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును, లేదా అతడు రక్తము లేకుండా ప్రవేశించేవాడు కాదు. అంటే రక్తము లేకుండా దేవుణ్ణి సమీపించడానికి అవకాశం లేదు అన్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఆది కాండము 8వ అధ్యాయము 18 నుంచి 21. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను వాటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చును. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించెను. నోవాహు ఓడలో నుంచి బయటికి వచ్చిన వెంటనే చేసిన మొదటి పని ఏది అనగా అతడు రక్తమును చిందించినట్లుగా వాక్య భాగాలు మనం చూస్తుంటున్నాం అన్నమాట. ఇంకా మనము ముందుకు చూసుకున్నట్లయితే నిర్గమకాండము 24వ అధ్యాయము 5 నుంచి 8. ఇశ్రాయేలీయులు యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పళ్ళెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అప్పుడు మోషే రక్తముని తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. సో మోషే కాలంలో కూడా మనము రక్తమును చూస్తుంటున్నాం అనమాట. వాక్య గ్రంథం అంతా కూడా ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు రక్తమే కనిపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనము క్లుప్తముగా 1 వర్స్లో చెప్పొచ్చు. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తము చిందింపబడలేదు అంటే నరునికి పాపక్షమాపణ లేదు అనేసి వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది అనమాట.